A big shout out to all my peoples gathered here today. I know what you come here for, and you won't leave back home unsatisfied. I guarantee you that. I know how y'all feeling right now. Y'all feeling good, I know. You gotta sit back and relax and chill. We are gonna come out fresh, can't touch me, talking. Think you feel us getting faster, say talking. Everybody knows this, we gonna go to the top. Never hate us, back off, sing with me, shout with me, talking. We are gonna come out fresh, can't touch me, talking. Think you feel us getting faster, say talking. Everybody knows this, we gonna go to the top. Never hate us, back off, sing with me, shout with me, talking. హాయ్. ఈ పార్క్లో జాగ్ చేయడం నాకు అలవాటు. కొత్త మనుషులు కలుస్తూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. హాయ్ నందిని. Hi Naksa, how are you? గుడ్, ఎంజాయ్ ద వెదర్. Thanks, bye. ఈ అమ్మాయి అసలు పేరు ఆండియాల్ పెరియాల్ సంథింగ్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు పట్టుబట్టి మరీ పేరు మార్చుకుంది, నందిని అని. కాలేజీలో ఇతను నందినికి సీనియర్. ప్రస్తుతం అగ్రో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఇతనితో లవ్ లో పడింది. గుడ్ మార్నింగ్ సార్. సైలెంట్ గా కనిపిస్తున్నాడు కదా, కానీ ఒకప్పుడు వెరీ వైలెంట్. వీడి పేరు మహేష్. పాపం చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. వీడి క్యారెక్టర్ ఎవరికీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల ఇలా వంకరగా తయారయ్యాడు. వీడికి బెస్ట్ ఫ్రెండ్ స్కడ్. ఒకప్పుడు, ఇప్పుడు బద్ధ శత్రువులు. కారణం? Hi Nak, how are you? హాయ్ భక్తి. ఫైన్, హౌ ఆర్ యు? Good, see ya. పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఆనందం అంతా మహేష్ని బాసిజం చేయటంలోనే ఉంది. జెసికా, Bye Nak. హౌ ఆర్ యు? I'm fine, how are you? ఫైన్, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో ఇండియాకి వచ్చింది. మన చందన ఉందే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చందన. No, you are a lying machine. No. ఏయ్ చందన. ఇది ఫ్లాగ్. Hi. హాయ్. హలో సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీ. ఏంటి నేను రాలేదు? వీడిని అడగండి, నిన్నెంత వెయిట్ చేశాను. సరే, యాక్చువల్గా డాడీకి హై ఫీవర్ సార్. ఏ ఆంటీ కన్నా సార్ యాక్చువల్గా ఇద్దరికి హై ఫీవరే సార్. సర్లే ఇంకోళ్ళకి చెప్పు ఈ కథలన్నీ. ఎంజాయ్. బాయ్ సార్. లయో దట్ ఇస్ శ్రీ అండ్ చందన. ఆ అమ్మాయికేమో అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు, వీడేమో అబద్ధాలు ఆడకుండా ఉండలేడు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ దాక్షాయిని. శ్రీ పక్కింటి అమ్మాయి. ఏం చేసైనా సరే శ్రీని లైన్ లో పెట్టాలి. అవసరం అయితే లేపుకెళ్ళైనా సరే తన వాడిని చేసుకోవాలన్నదే ఈ అమ్మాయి ఏకైక లక్ష్యం. అందరిలాగే వీళ్ళు కూడా తమ జీవితంలో అది సాధించాలి, ఇది కావాలి, ఇలాగే జరగాలి అని అనుకున్నారు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫే కాదు. ఎదురయ్యే సమస్యల్ని చిరునవ్వుతో ఎక్సలెంట్ రా. హౌస్ మై. నువ్వు సూపర్ రా. అచ్చా, రే స్కడ్కి ఫోన్ చేద్దారా, వాడు అనుష్క ఫ్యాన్ రా. ఎలాంటి రా, మీ స్కడ్ని తీసుకొని అనుష్కతో బాగా ఫోన్ చేసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్తారా ప్లీజ్. అనుష్క నీ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏరా కదా కరెక్ట్గా. మరి నేను చెప్పినట్టు మూసుకొని రండి. ఏడుక్కడ అలా తగలాటాడు? స్వీటీ, అసలు ఇది అనుష్క ఇల్లేనా? స్వీటీ.
బ్యూటిఫుల్. హాయ్ గైస్. హాయ్. వీడు శ్రీ చంద్ర, హాయ్. హాయ్. తను కిషోర్, ఇది నందిని. Hello. మహేష్ తెలుసు కదా. స్కర్ట్, దిస్ ఇస్ టూ మచ్. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయం అయింది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్, మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం స్కట్ తో చెప్పాడు. బట్ స్కట్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. వాడు రాసిన లవ్ లెటర్ తీసుకుని వాడి పింక్ టీ షర్ట్ వేసుకుని వాడి సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు స్కర్ట్? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు లవ్ లో పడిపోతారు. వీడు ఆ రోజు ఫర్జానాని వర్ణించిన తీరుకి నేను కూడా లవ్ లో పడిపోయాను. నవ్వండి మీరు మీ బతుకులు. ఈ మహాతల్లుందే చందన, స్ప్లిట్ పర్సనాలిటీ. దానికి అదే గ్రీటింగ్లు రాసేసుకోవడం, గిఫ్ట్లు పోస్ట్ చేసేసుకోవడం, నాకెవరో సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడు అని 24 గంటలు అదే భజన. లేదక్క, ఈ క్యూబ్ చూడండి, ఈ పజిల్ సాల్వ్ చేస్తే అతని పేరు తెలుస్తుందట. మహాతల్లి రాసుకుని మర్చిపోయినట్టుంది. మీరు ట్రై చేసి చెప్పండి. దాని అసలు పేరు ఆండాల్ పెరియం. తూకం వేస్తే 30 kgs ఉండదు. ఇది వీడిని 3 సంవత్సరాలు వెంట తెప్పించుకుంది. మేకలా నవ్వుతుందే, మేకల మందలో ఉండాల్సింది మనుషుల మధ్యన తిరుగుతుంది. దేవుడా, ఏది పగులుతుందో తెలియట్లేదు. ఏంటి మంగళ, డజన్ గ్లాసులు పగలు కొడుతున్నావు? ఏంటోనమ్మా, ఈ లడ్డు బాబు వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటది. ఓహో, అసలు సంగతి మీకు తెలియదు కదా అనుష్క. రే ప్లీజ్ రా. ఈ దరిద్రుడు చేసే దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? తినడం, బాగా తినడం, ఏది పడితే అది తినడం, వదిలేయడం. వెరైటీ ఏంటో తెలుసా? స్మెల్ ఉండదు, సౌండ్ రాదు, ఇలా అన్ని విరిగిపోతాయి. ప్రపంచంలో నేను మాత్రమే వదులుతున్నట్టు. Oh my God. మీ అందరినీ చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఏ కల్మషాలు భేషజాలు లేని ఫ్రెండ్షిప్ మీది. అందుకే మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని గొడవలు పడినా కూడా కలిసి తిరగలుగుతున్నారు. ఇక మీ కాలేజ్ లైఫ్ 3 daysేగా. డోంట్ వేస్ట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్. ఎంజాయ్ అస్. అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలిసిదా జరుగుతుందని. అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందట. అమ్మ నా కొడుక, మన అందరి కోసమేరా. స్మాల్ కి లార్జ్ తక్కువ నా కొడుక. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. చూపిస్తుందా? అది జెసిగా లాగుంది కదా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు, ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ లో ఏంట్రా ఇదంతా? ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్ లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్, ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళుంటే ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికి చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. ఇది మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా కలిసి ఏదో వెతుకుతున్నాడు. చెప్తే అర్థం కాదా? వస్తుంది దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు. వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. అమ్మా అమ్మా అమ్మా,
వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా? పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం, నో అండర్ గార్మెంట్స్. ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో. బా ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరు అమ్మాయిరా, మాట్లాడు. హలో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్ నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఇలాంటి మాటలు ఎంత మంది దగ్గర ఎన్నిసార్లు వినుంటారా? ముందా బైక్ పక్కన భాగ్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు. అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందు ఉంటాను. ఓకే? నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గులేదా? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ నీ మమ్మీ. వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే క్వార్టరా? లేదమ్మా. ప్లూటో. ఓకే బాయ్. చందు ఏది? కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ వెధవతో కలిసి తిరగద్దని? బ్రేక్ఫాస్ట్ రెడీ. యాదమ్మా. శ్రీలమ్మా, కొంచెం యాదమ్మని పిలవా? యునో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది. పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? పరమ్మా, అసలు దాని గురించే మాట్లాడు. సర్లే, ఇంతకీ దాక్షాని గురించి ఏం చేసావు? 7 దాటేస్తుంటాడు. ముందుకు వచ్చేస్తుంటాడు. అమ్మా చిట్టి తల్లి, ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరే శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతాన్రా. నీ అంత చూడకపోతే నా పేరు దాక్షాయనే కాదు. పూజ చేస్తున్నాడో పరీక్ష చేస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లు అన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. మొత్తం హెల్. సార్, అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. Pinky, pinky, ponky, on the head, donkey, donkey, knife on the penny, pinky, ponky. Yes! Pinky, pinky, ponky.
దరిద్రుడు. నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తారా? ఓ 50 వేద్దాం. పర్లేదు చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి, 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్ ఇచ్చోకుతురు. ఓ దేవతలారా ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్ నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? సూపర్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? వదిలే. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పే. మహేష్ సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ. ప్లీజ్. பொன்மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ ఫోన్ రింగ్ డాడీ. అంకుల్ నేను దాక్షాయిని. చెప్పమ్మా. నిన్న మీ నందిని. ఏం పెంపకం అంకుల్. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చా సిల్క్ స్మిత లాగా. జాగ్రత్త అంకుల్, ఆ శ్రీగాడితో అస్సలు చేరనివ్వకండి. సరే. వాడి వా వాడి వా. మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని, అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో యా చందు టెల్ మీ. హలో అంకుల్, నేను చందన అంకుల్. సంతనవా? నందిని ఎక్కడ అంకుల్? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్, నేను నందిని కిషోరి అంకుల్. అవును అంకుల్, అదే నందూస్ బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం, గిఫ్ట్ వచ్చింది, ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా అట్టానే. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట. బెస్ట్ ఫ్రెండా? లేటుదా అయితే కిషోరి దగ్గరే పడుకో. ఫ్రాంక్లీ స్పీకింగ్, డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా? హే ముద్దు, కమాన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది అవడరా బాబు. ట్రై చేయి. గైస్ ప్రిటెండ్. ట్రాప్ ఇచ్చారు. ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమాన్. ఏంటి గుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే? వాళ్ళు ఎవరూ చూడట్లేదు. కమాన్ కమాన్. రే హలో, అక్కడ లైవ్ రా. సారీ కానీ పెట్టేశాడు. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు
చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చదివేసి వినండి. మెయిల్ ఏంటంటే, చందు, ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజం రేపేసుకోండి సార్. చెక్ బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. జూబ్లీహిల్స్ బ్రాంచ్ సార్. ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనాకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికా, ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాపా? సిల్లీ ఫెలో, ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో, డూ నాట్ టచ్. ఓకే. ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం, ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? మమ్మీ డాడీ బాగున్నా బాబు? చాలా దయ్యం ఉందిరా. ఆమ్లెట్ కూడా ఇచ్చింది. దయ్యం ఉందంటే కిచెన్ లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీళ్ళు నిన్ను వదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది. అది కాదు డాడీ, మేం జస్ట్ ఐమ్ రియల్లీ సారీ. యాదమ్మా నీ అమ్మ రాయే. అంటే నా లైఫ్ కన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంటా? 5 minutes లో చేస్తానన్నాను కదా. వాట్? నందు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు. ప్లీజ్, నేను నీకు ఐడియాస్ ఇవ్వలేను, కానీ ఎలాగోలా ఈ సంబంధం. ముయ్యవే నోరు, అరివి కట్టముంటాం. ఏంటి నాన్న ఇది? నా జీవితం నాశనం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికి మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు. అసలు మీరు ఆలోచించే చేస్తున్నారా ఇదంతా? అది కాదండి. నువ్వు పో, నువ్వురా. గ్లామర్ బావా. పుట్టింట్లో పడి బాగా మేస్తున్నావా? బలిస్తివి. పని పాట లేకుండా తిరగడమేనా? దీనికైనా ఏమైనా నేర్పిస్తివా? అబ్బే, అదేమీ లేదండి. అన్ని పనులు శుభ్రంగా చేస్తాది. ఇల్లు ఊడుస్తాది, సాపాడు చేస్తాది, బడి గుడి మడి తప్ప ఏమీ తెలియదు. గంగిగోవు మాదిరి. మా అక్క కూడా గంగి గోవు మాదిరిపా. అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక ఆడపిల్లకాయలకి చదువు ఉండకూడదనేది ఏం చెప్పినా పశువులా తలాడించాలి. మీది ఆ జాతి అనుకుంటా, అందుకే మీ భాష పశువులకి బాగా అర్థం అవుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది? నువ్వుండాలిగప్పన్. అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది. దాన్ని నేను పెడతాను దారిలో. ఇంటికెళ్ళాక ముహూర్తం గురించి కబురు చేస్తాను. ఉంటాను. ఈ రైల్వే ట్రాక్ మీద పడుకుని చనిపోవాలండి. కొంచెం పాయిజన్ అన్న కొనివ్వండి, వేరే దారి లేదు. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో
ఏదో ఒకటి చెయ్యి. వీడేమో కదలడు మెదలడు. దాని గురించి అంతగా ఆలోచించేదేముంది, లేచిపోయి పెళ్లి చేసుకోవడమే. లేచిపోవటం ఒకటేనారా మార్గం? ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా? ఏ మన కిషోర్కి ఏం తక్కువ? నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా వాళ్ళ నాన్న పరువు అంటాడని. ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబులా? అయ్యా, దీనికి మార్గం అంకుల్ని ఒప్పించడం ఒకటే. ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి ఆయన ఒప్పుకునే వరకు. అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు? కలర్ టీవీ. నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట, కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్. అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పట్టాన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్. ఏ జన్మలో ఏ మనుషుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివి దయ్యాలు. పద్మావతి, కొరివి దయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు. ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 ఓకే, చందు చెప్తుందిగా, చూద్దాం.
ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో. ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిసన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చేయి, వెళ్ళిపోవచ్చు. వెయిట్. ఐ లవ్ యూ చందు. నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును. ఈవెన్ ఐ లవ్ యూ శ్రీ. ఐ లవ్ యూ సో మచ్. కన్నులకు కలవా గుండె సడి వినవా నన్ను పెనవేసే లతవా ఎన్నటికి నువ్వే జతవా. కన్నులకు కలనా గుండె సడి విననా నిన్ను పెన వేసే నటనా ఎన్నటికి నేనే నీ జతనా. మన పరిచయం ఎంతో బాగుందే, అచ్చుట్టరికానికి పేరుందే. ఈ చిన్ని బంధమే ప్రేమాయనా, మన పయనమిలా మొదలాయనా. వినిపించదు గుంటకు తనవైనా అడుగులను నీ వైపుకే నడిపినది నా పాదమే. కనులకేం చూపించినా నిలిపినది నీ రూపమే. మమతలను పంచుకోనిదే మనసు క్షణమైన ఆగదే. తనని కను రెప్ప తీరుగా కడవరకు కాచు ప్రేమిదే. మునుపెన్నడూ లేదే ఈ వింతే, హే మనసెప్పుడు గాల్లో తేలిందే. నా నీడే నన్నిలా వేడి చెల్లినా, ఎద మలుపులలో నిన్ను పోల్చినా. నీ తీయని మాటలు వింటుంటే చిగురాసలు ఎన్నో నన్నంటే. చెలిమీక చేదారని చెలియ ఒడి చేరాలని మనసు పరుగే తీయని వలపు జతలో పాలని. చమరుచిక వేరు చేయని దరికి మమ్ము చేరవేయని కనని సరికొత్త జీవితం మనకు ఎదురైంది ఈ క్షణం. ప్లూటో, నిన్ను
వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1.5 దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకింత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయినరా నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడుపోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. టపల్ 9. మావా 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఊరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అలగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా? పైత్యం నిన్నదానా చెప్పితిని. 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. ఎన్నా కాన్సంట్రేషన్. ఆడేసి నువ్వు నానా నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా? ఈడ కూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా. నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి, మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ అనాసిని తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కారు నెంబరు సూపర్ 99. 999 పూడ్చిందా? కిషోర్ నా, నువ్వేం భయపడకు. 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఓకే. ఏ 24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ హాయ్ హాయ్. చందు, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ ఎలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేయమలాగా. అవును, రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్ లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్ లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే, ఫర్గెట్ దట్.
హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చీ దాని గురించి అస్సలు మాట్లాడు. వాళ్ళెంత పడిచేస్తారు తెలుసా? తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నాం? ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్విన్స్ చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గారితో చెప్పబెట్టుకుంటా. చూడు, రండి రండి రండి, ఫాస్ట్. లేచిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్. నందిని తీసుకెళ్ళిపోయింది వాడే. వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించిన పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే, ఎంత నీచుడో తెలుసా అండి? పాపం మన చందన. వాడు చేసిన ఒక చండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినది. సార్, వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీడేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షలో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నిన్ను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. శవం మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే హాఫ్ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ, మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో. ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి.
చందు ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లం కైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు. పర్ఫార్మెన్స్ ఓవర్ ద లాస్ట్ 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐమ్ మహేష్. నాకు 10th లో 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. యూ థింక్ ఇంగ్లీష్ ఇస్ స్పోకెన్ ఇన్ ఆల్ కంట్రీస్? నెక్స్ట్. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరు నెక్స్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, బట్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని ఇట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ ఐల్ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా? పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. ఓవర్ కాన్ఫిడెన్స్? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కనుండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్ని లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిసారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే, నువ్వెవరినన్నా ఇష్టపడ్డావా? అదేం లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ ని చూస్తూ బజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయ్, నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, పెళ్లి చూపులా కాకపోయినా ఎలాగో వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఓకే ఓకే, 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో హలో
Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. Come on, cheers. రే అఫ్జల్, ఐఎమ్ ఫైన్ రా. హౌ యూ? ఏం లేదు, అమ్మ నాకు చందన అనే అమ్మాయి ఫోటో పంపించింది. అది నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఆ అమ్మాయిని కలిసి నీ ఒపీనియన్ చెప్తే చాలు. ఎంత అందంగా ఉంటావురా నువ్వు. అయ్యో చంద్ర అని ఎక్కడుందో కొంచెం చెప్తారా? చందనా శ్రీ వాళ్ళ దగ్గర ఉంది. ఇయ్యా, వాడెక్కడున్నాడు? ఇంత హ్యాపీగా ఉన్నా చూడు. ఈ అమ్మాయి చందన ఎక్కడుంటుందండి? ఇంకెక్కడుంటుంది? ఆ శ్రీగఢ్ మీద పడిచేస్తూ ఉంటుంది. అదేంటండి, ఎవరిని అడిగినా చందన అంటే శ్రీ అంటున్నారు? ఇంకేమంటారులేండి, మీకు తెలీదా? 5 years బ్యాక్ వీళ్ళందరూ పేరెంట్స్ కి మస్కా కొట్టి బెంగళూరు చెక్కేశారు. అక్కడ ఈ శ్రీగాడు చందన ఫ్రెండ్స్ అందరికి మస్కా కొట్టి ఫుల్ నైట్, కంప్లీట్ నైట్, ఎంటైర్ నైట్ ఎక్కడో మిస్సింగ్. ఏం మిస్సింగ్ లేండి, ప్రపంచం అందరికీ తెలుసు. మీకు తెలీదా? హలో జెంటిల్ మ్యాన్. ఏంటి? హ్యాపీ హోలీ. రంగు పడింది. యూనో చందు, 5 years నుంచి ఎవరికి చెప్పకుండా గుండెల్లోనే పెట్టుకున్న ఒక విషయం రేపు నీకు చెప్పబోతున్నాను. రేపు ఛాన్స్ దొరికితే తాగేటివేనా? అరే చందు నా బంగారం, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా? శ్రీ, యు ఆర్ బిహేవింగ్ టూ మచ్. చందు 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 చందు. హలో బాసు. బాసు, శ్రీ అంటే తమరేనా? ఎస్. ఇక్కడ తమరికి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుంది. చందన అనగానే అందరు ముక్త కంఠంతో తమరి పేరే చెప్తున్నారు. పాయింట్కి రండి అన్నయ్య. ఏం లేదు, పేరెంట్స్కి మస్కాట, బెంగళూరు జంపట, ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చారట, ఫుల్ నైట్ బెంగళూరులో రోజుగా స్పెండింగ్ అంట. అదే తమ్ముడు నీ గురించి చందన గురించి. ఇప్పుడు ఆ రోజు నైట్ మ్యాటర్ ఏంటి? ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అది అయిందనే. అదే అదే నువ్వేదైతే అనుకుంటున్నావో సరిగ్గా అదే అదే. హ్యాపీ హోలీ. సూపర్ హోలీ. ఫస్ట్ రీజన్ ఏంటంటే నా కంపెనీ టాప్ 50లో ఉందా అని అడిగా, అట్లీస్ట్ ఫార్చ్యూన్ 500లో ఉందా అని అడిగా. బట్ ఐ రియలీ లైక్ యువర్ యాటిట్యూడ్. సో హియర్ యు గో. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్.
చందు, ఇవాళ నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, మీ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. చందు, ఏమైందిరా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అనవసరం. పిల్లల్ని పెంచడం నీకు ఎలాగో చేత కాలేదు, కానీ ఫ్రెండ్షిప్ పేరుతో వేరే వాళ్ళకి అంటగట్టడం మాత్రం బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కూతురుకున్న మర్యాద ఏంటో ఆవిడ కాలేజీకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. నా కూతురు గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను, వినను. అర్థమైందా? ఆహా, ఎవడో ఏదో చెప్పడం కాదు, చేసిన వాడే చెప్పాడు చాలా డీటెయిల్డ్ గా. శ్రీ అంట, వాడు చంద్ర బెంగళూరు వెళ్ళారటగా, అక్కడ కలిసి ఎంజాయ్ చేసామని వాడి నోటితో వాడే చెప్పాడు. నా మీదే ప్రామిస్ చేసి నా గురించి చెడుగా చెప్పి చందు మళ్ళీ నా పేరు నీ నోట వస్తే చంపేస్తా. మళ్ళీ నీ పేరు నా నోటితో పలకాల్సిన రోజు వస్తే నేను చచ్చిపోతా. చందు, అసలు జరిగిందేంటో తెలుసుకో. బెంగళూరులో నువ్వు నాతో ఎంజాయ్ చేసావని వాగేవా లేదా? చందు, అసలు ఏం వాగేవా లేదా? బంగారం, అది కాదురా. వాగేవా లేదా? ఒరేయ్, ఇంతకాలం ఎవరో నీ గురించి చెడుగా చెప్పినా నేను నమ్మలేదురా. చందు, చెప్పేది మా నాన్నతో సహా. ఇక ఎంతమంది నీ గురించి మంచిగా మాట్లాడినా సరే నేను నమ్మను. ఇవాళ నీ లైఫ్ లో ఎందుకు హ్యాపీయెస్ట్ డేనో నాకు తెలుసురా. మా నాన్నతో పిల్లని ఎందుకు కన్నావా అనిపించేలా చేశా. ఇక లైఫ్ లో మళ్ళీ నాకు కనిపించకు. Get lost! ఏయ్, ఈ సౌండ్స్ ఏంట్రా? క్రికెట్స్. ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందిరా. వాడెవడో ఎంక్వైరీకి వచ్చాడు అనుకో, వచ్చి అడిగాడే అనుకో, బెంగళూరులో జరిగినంతా నువ్వు చెప్పాడమేనా? పర్ఫెక్ట్ రా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎంక్వైరీ చేయడం తప్పే కదా. సరే వదిలేరా, చందన మంచికే ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. శ్రీ, నిన్ను కొన్ని వందల సార్లు అడిగాను, కనీసం ఇప్పుడైనా చెప్పు, నిజంగా ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? చెప్పొచ్చు కదరా. ఏం జరిగిందిరా? చెప్పరా ప్లీజ్ రా, దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం అడగదు. చాలా ఓవర్. నాకు తెలిసి ఇక జీవితంలో చందు నాతో మాట్లాడదురా. రేయ్, నువ్వు చందుతో మాట్లాడాలి అంతేగా. నాకు వదిలే, రేపు నువ్వు చందుని కలుస్తున్నావు. ఏయ్ చల్ బై. బాయ్ రా. గుడ్ నైట్. హాయ్ చందు. హాయ్ చందు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? The program we saw in Star One last Yeah, night. that laughter challenge. Superb. Bhakti, I can't believe it. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు చూడు చూడు అని. నిన్న రాత్రి కానీ కుదరలేదు. చాలా ఫన్నీగా ఉంది. ఎస్పెషల్లీ వాట్స్ దట్ గైస్ నేమ్? సురేష్ అల్బేలా. మైండ్ బ్లోయింగ్ యార్. సూపర్బ్. చందు, ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు చందు. ప్లీజ్ చందు. ఓ ఇద్దరు మనుషుల మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఏ పరిచయం లేనప్పుడేగా. నాతో ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఆ నిందని నా మీదే వేశాడు. అంటే అతనికి నేను స్ట్రేంజరే కదా. ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య ఏముంటుంది? నథింగ్. నాకెందుకు బాధ, కోపం, అసహ్యం? అబ్సల్యూట్లీ నథింగ్. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. ఎనఫ్. టెల్ హిమ్ టు స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ ఎవర్. పోనీలేరా,
ఆ అమ్మాయికి నిన్ను చేసుకునే అదృష్టం లేదంతే. ఓ హలో హలో, ఆ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. డోంట్ వరీ డాడీ. ఎక్కడో నా కోసం ఎవరో ఒకరు వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. నా కొడుకు అనిపించావరా, అది స్పిరిట్ అంటే. నేను హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవడం అతనికి ఇష్టం లేదు. కనీసం మనిషిగా రెస్పెక్ట్ కూడా లేదు. తను Wow, superb hair. Thank you. Superb dance. Oh, thank you. Wow. హాయ్. Oh, thanks. గుడ్ స్మైల్. నీ పేరేంటి? అర్పిత. భక్తి. పని అయిపోతే చాలు. నైస్ మీటింగ్. Thank you. హలో సార్, మీ వాల్యుబుల్ 1 minute కావాలి సార్. హూ ఇస్ దిస్? నా పేరు సుబ్బారావు సార్. ఇది మీ కూతురికి సంబంధించిన మ్యాటర్ సార్. మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసిన ఎంఎంఎస్ క్లిప్ సార్. ఇంటర్నెట్లో పెడితే క్షణాల్లో ప్రపంచానికి అర్పిత అందాలన్నీ అర్పితమైపోతాయి సార్. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇంట్లో మీతో ఇప్పుడే కలవాలి సార్. తీసుకో. కూతురు విషయంలో బార్గెనింగ్ ఏంటి సార్? Hi, Dad. You know what? Vikram uncle's son, he's amazing. నిన్న పార్టీలో he really ఫ్రీడమ్ ఇస్తే రాత్రి పగలు పబ్లు పార్టీలు అని తిరిగి ఇలాంటి బేవర్స్ గాళ్ళ ముందు తలదించుకుని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చెప్పింది కరెక్ట్ బాలు. అవును డాడీ, ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరిష్టమని అడిగితే మీరే అన్నాను. నీ గురించి చెడుగా చెప్తే నమ్ముతాడా అని అడిగితే నోవే అన్నాను. కానీ నన్ను తప్ప ప్రతి ఒక్కరిని నమ్ముతావని నాకు ఈ క్షణమే తెలిసింది. ఊరంతా పిలిచి నా 5th బర్త్డే గ్రాండ్ గా చేసావు. ఆ సీడీలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మీరు కనిపించిన కూతురు గురించి ఏదో వాగితే ఒక క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశారు. లాగిపెట్టి మరీ ఒకటిచ్చారు. అంతే సార్, మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు, మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు. అలాంటిది ఏదో కుక్క చందన గురించి ఒక మాట అంటే మీరు నమ్మడంలో నిజంగా ఆశ్చర్యం లేదు సార్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకొచ్చిన కష్టం నష్టం ఏం లేదు సార్. కానీ నష్టపోయేది మీ కొడుకు అర్జున్. నిజం సార్, చందన లాంటి అమ్మాయి కోటికి ఒక్కరుంటం కూడా కష్టం సార్. బాయ్ సార్. నేను బాబు యాదమ్మనే, సరిగ్గా చూడు బాబు.
అయ్యో అరమాకు బాబు అరమాకు జేసుకమ్మకి తెలిసిపోతుంది. యాదమ్మ యాదమ్మ షుడు ఏడు వేరు యాదమ్మ ఓయమ్మో ఈ అమ్మ వచ్చేస్తోంది. ఓకే ఆగు. Oh my god, how sweet. Cute little dog you are. Come to me, Muji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా. జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకుల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. ఇంతలో ఇది మరి ఇంకేమవుతుంది? డైలీ జపానే. జపానా? జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ ఒక కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ యాదమ్మ. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్ బెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన. శ్రీ ఈజ్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్ చందు. ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా. మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్. Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human. చందు, హైదరాబాద్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ. అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిస్తారట. నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి. అర్థమైందా? మమ్మీ చెప్పింది నిజమే. ఎవరు నన్నే ఫాలో అవుతున్నాడు. స్కూల్ వచ్చేసాను. వస్తున్నా ఉండు. అయ్యో, క్లాస్ లో కూడా వచ్చేసాడు. హాయ్ రా.
Good morning, children. Please sit down. Thank you, ma'am. Very good work done on English essay. On your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్ ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్, ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. Papa Mahesh. This is the Indian cow. ఫర్సానా కూడా నవ్వేస్తుంది. డబ్బులునే 50 ఉన్నాయి. వెళ్ళి సీనియర్ బయట తీసురా. శ్రీ. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ శ్రీ. వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఓకే 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 ఓకే. సుహాసిని స్వరూప్ క్యూట్ కపుల్. ఇదే యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీస్. ప్రేమించుకున్నారు, పైగా సేమ్ కాస్ట్. యాజ్ యూజువల్ ఏ రీజన్ లేకపోయినా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితేనే బయటకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే క్యాంటీన్ పెట్టారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బోత్ ఆర్ రియల్ జెమ్స్. నాన్నగారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అవి తప్పితే ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? నా మాట విని చిన్ని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చేస్తే నేను అమెరికా పంపి సడన్ గా మీ డాడీ మా డాడీని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజున ఎందుకు ఇలా చేశానా అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుంచుకో. అనయ్య, ఎప్పటికైనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఉండే రోజు వస్తుందా? లైఫ్ అనేది ఇదిగో ఈ పజిల్ క్యూబ్ లాంటిది. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం ఇష్టం వచ్చినట్టు టర్న్లు, ట్విస్ట్లు చేస్తాం, రాంగ్ స్టెప్స్ వేస్తాం. కానీ ఈ పజిల్ సాల్వ్ అయిందనుకో, ఎటువైపు నుంచి చూసినా జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా. Campus ఒక చిరు కింగ్డమ్, హగ్గర్ ఎరుగని ఫ్రీడమ్. దిగి దిగి డామ్ డామ్, జామ్ జామ్ దిగి దిగి డామ్ డామ్. డైలీ ఒక చిరు కలహం, ఆపై కలిసి ఒక కబడం. దిగి దిగి డామ్ డామ్. ఇప్పుడే మేలుకున్న కలలు, ఎగసి తాకిన ఈ దిశలు, అవధే కాల రాసి కదులు, అప్పుడే వీడిపోవు చెరలు. ఊరికే కుర్రకారు పల్సు, పడిగా మోసుకొచ్చే రూల్సు, చిలిపి ఆగడాల థ్రిల్సు, చెలిమి చేయడాల తెలుసు. తకిట తకిట, ఓ తకిట తకిట, తకిట తకిట, ఓ తకిట తకిట, ఓ తకిట తకిట, ఓ తకిట తకిట. ఒకరొకరికొకర
కైలా బుగల బుగల స్మోకేలా తెరలు వదులుతారు పగలు ఎవరెవరు ఏమన్న బినక దిగులే లేదనక కలిసిపోతారు కనుక సరదాల సాగరాల లోతు వెతిగేరు ఉడిగేసి ఆశయాల రేఖలెగిరేరు తకిట 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 కడవరకు నిలుచు పాసానికి దుందుడుకు వయసు బీజం బ్రతుకు సమర పయనానికి తొలి మజులిగా నిలుచు స్నేహం నడిచి ప్రతి అడుగు తడబడక సాగితే కనుక గెలుపే ప్రతి మలుపు తమ బ్రతుకు బాటలో తెలుసా Every dream will come true if you work and do it fine. If you keep the faith, light it hope, you can shine. తకిట 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 ఏంటి కోపం వచ్చిందా? చెప్పు. మరి యాసిడ్ పోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పోయి. నీకిప్పటిదాకా చాలా మంది మీద చాలా విషయాల్లో కోపం వచ్చుంటుంది కదా, మరి వాళ్ళందరి మీద యాసిడ్ పోయలేదేం కిషోర్? 10 మంది అమ్మాయిల్ని గమనించి వాళ్ల గురించి ఫుల్ రీసెర్చ్ చేసేసే ప్రేమిస్తాం. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెంటనే లవ్ చేయాలి. వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వం. 2 years నుంచి ప్రేమిస్తున్నాను మేడం. కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ప్రేమ? నీది ప్రేమేంట్రా? నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుందిరా? తనను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం కలిసి ఏ కష్టం రానియకుండా కాపాడే ఒక తోడుని, ఒక నమ్మకాన్ని. ఆ నమ్మకం నీ బిహేవియర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల రావాలి. ఇప్పుడు నేను కొట్టేను చూడు, ఆ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. యాసిడ్ వల్ల తనకయ్యే గాయం కూడా అంతే, ఏదో ఒక రోజు మానిపోతుంది. కానీ నువ్వు చేసే ఈ పని వల్ల ఇక్కడ అయ్యే గాయం మానదు. బతికినంత కాలం ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుమిలిపోతూ చనిపోతూనే ఉంటా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, అంటే ఫర్సానారా? నిజంగా బ్రహ్మ ఫర్జానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడ్రా. బ్రహ్మ ఫర్జానా? రేపే ముహూర్తం. ఫర్జానాకి ప్రపోజ్ చేస్తా. బేష్ బేష్. బోలో బోలో. ఆ పింక్ టీషర్ట్ మా ఆంటీ అమెరికా నుంచి పంపింది. మీరందరూ అడిగినా ఇవ్వలేదు. ఏది? నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వలేదే. ఆ పింక్ టీషర్ట్? ఎగ్జాక్ట్లీ ఆ టీషర్ట్ వేసుకెళ్తాను. 1 month నుంచి రీసెర్చ్ చేసి మరీ ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేశాను. ఈ మహేష్ గడి కాలేజ్లో ఎంతో మంది ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ ఫస్ట్ టైం లైఫ్లో నా ఫర్జానాకి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ ఎ లక్కీ గర్ల్. గుడ్ నైట్ రా. నువ్వు ఒక డూయట్ వేసుకో.
ఇది 6:30. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్ నేను కోయిట్ వెళ్తున్నాను. కోయిటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అందుకని. ఓ. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటో అది? నేను కొడుకుని ముక్కలుగా నరికిన పాపం లేదు. చెత్త. నోర్మల్ నీ అబ్బా. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగర్. ఈ నా కొడుకుని అయ్యో ఈ కేంద్ర కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేబే. ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు పాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో హలో, అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతనా వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయి ఉండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటల్. ఏంట్రా ఇది? ఫుల్ కన్ఫ్యూజన్. నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మెజెస్టిక్ బస్ స్టాండ్ కదా? అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోనో వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు, ప్యాలెస్, అదేదో. చందు మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఏదో ప్యాలెస్ అని వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరేమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా. ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్ గా. అమ్మాయ టాక్సీ వచ్చింది. పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన. చాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్ లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్?
అంకుల్ ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ పీపల్ కజాడ్. హా. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్ ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. అంకుల్ ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదు రా భయ్. దాని ఎవ్వరు రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కానీ రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది. సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెస్. మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి. సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾತಲ್ಲ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ಯಾರೋ ಗೀಚಿ ಹೋದ ಹಾಳು. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది. బాస్కెట్. ఏ లోపల ఒక పప్పి ఉంది చూడు. యా నైస్. నువ్వు టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ರು? सर हैदराबाद से आया हम. उर्दू पाकिस्तान? नो सर, हैदराबाद से. हैदराबाद रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, आंध्र प्रदेश. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళు తాలిబాన్ వాళ్ళు. రేయ్ నేను ಅವಳನ್ನ ನೋಡ್ಕೋ. ಸರಿ ಸರ್. ಏಯ್ ಇನ್ನೇ ನೋಡಿ. ಸರ್ ಏನಿದೆ ಜೋಬಲ್ಲಿ? ಅವಳನ್ನ ನೋಡ್ಕೊಂತೀನಿ. ಯಮೋ ಯಮೋ ರಂದಿ ಹಳದೆ. ಏಯ್ ನೋಡಲ್ಲಿ ಜೋಬಲ್ಲಿ ಏನಿದೆ? ಸರ್ ನಗಿ. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. పద వచ్చేయ్. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను.
చందు నువ్వు చేసింది కరెక్టేరా. కాదు ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ నేను కాల్చాను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లా కాల్చు చేస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా చందు. ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా, సరేనా? ప్రామిస్ చేయి ఈ విషయం ఎవరికి చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి. ఎక్కడికి వెళ్ళారు? అంకుల్ అంటే యాక్చువల్గా రోడ్లో డాడీ నా బ్యాగ్ మర్చిపోయాను. నేను అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. అంకుల్ యాక్చువల్గా హోటల్ అడ్రస్ అది మర్చిపోయి ఎక్కడెక్కడ తిరిగి. అదేంటి హోటల్ విజిటింగ్ కార్డ్ మీద నేనేగా అడ్రస్ రాసిచ్చాను. మీ పాకెట్ లో పెట్టుకున్నారుగా, సరిగా చూసుకోండి. ಊತಿ మీద ಬೇಸ ಕೂಡ ಸರಿಗಿರಲಿದು. ಅಪ್ಪಡೆ ನೀನು ಅಮ್ಮಾಯಿಲ್తో ಟೂಲು ಶಿಕಾರುನಾ? ಏಯ್ ಸರ್ ನಿಮ್ಮ ಹುಡುಗಿ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ನೀವು ಹೊಟ್ಟೋಗ್ರಿ. ಅಲ್ಲಿ ಯಾರೋ ಎಸ್ಐನ ಫೈರ್ ಮಾಡಿದಾರಂತೆ. జాగ్రత్త. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి నానా మాటలంటుంటే పిల్లల్ని ఎందుకు కన్నావా అనిపించింది. ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? ఉంటే నువ్వన్నా వండు, దానన్నా వండి. చాయిస్ మాత్రం నీదే. పేరెంట్స్ తో అబద్ధం చెప్పే రేంజ్కి వెళ్ళిందా నీ ఫ్రెండ్షిప్? ఇంకోసారి వాడితో నేను చూస్తే ఏం చేస్తానో చూడు. నీకోసమే ప్లూటో. మరేంటి మొన్న ప్లూటోని నా దగ్గరే ఉంచుకుంటానని మారం చేశాను. బట్ ఇంట్లో 2 కుక్కలు ఎందుకురా? వీడు నీ దగ్గర పెరగడమే కరెక్ట్ అని డిసైడ్ చేశాను. హలో నేను డిసైడ్ చేశాను. థ్యాంక్స్. మొన్న నువ్వు లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఏవైపోయేదో. ఓయ్ ప్రామిస్ చేసుకున్నాగా ఆ విషయం మాట్లాడకూడదని. సారీ, మొన్న డాడీ నీతో బిహేవ్ చేసిన తీరు. హలో లిసన్, దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెద్దవాళ్ళ తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడానికి. ఓకే సర్లే కానీ ఇదేంటి? ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం.
ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి సందేశమా, ప్రళయానికి సంకేతమా, ఇది మరణమా నిష్క్రమణమా, లోకానికే ధిక్కారమా, ఈ పువ్వులే ఇలరాలగా చితిమంటలే ఒడి చేర్చగా, ఈ లోకమే ఒక కంటకం చేసింది కసి సంతకం. చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా లేదు మమ్మీ, మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ. వాణ్ణి తలుచుకుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థమే కాదు. ఇంకోసారి ఏమైందంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. సో ఎవ్రీథింగ్స్ క్వైట్ కూల్. మీరు నన్ను నిజంగా ఒక విషయంలో క్షమించాలండి. మమ్మీ నాకు మెయిల్లో మీ ఫోటో పంపించినప్పుడు అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ, సమ్ క్యూరియాసిటీ, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్పి ఒకసారి కలవమని చెప్పాను. అంతే. దేశమంతటా హోలీ జరుపుకుంటుంటే వాడు మీ ఫోటో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాడు. దట్ ఫెలో, ఫర్ దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఐఎమ్ రియలీ సారీ. చందన, మీ ఫ్రెండ్స్లో బాలు అని ఎవరైనా ఉన్నారా? బాలునా? బాలు అని ఎవరు లేరే. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది, ఈ చందన బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు వీడికి పని పాట లేకుండా పోయింది. ఏంట్రా డోంట్ లిఫ్ట్ గడా? వీడు అంత చూడాలి. హలో, అమృతపాణి అట్టుబండికి రంగు రాలేదని అమృతాంజనం రాసుకునే అది వెధవ. కాదు సార్. ఏది కాదురా, మా మేనల్లు పంజాబీ అమ్మాయిని పట్టాడు. అరే నేను చెప్పేది వినరేంటి? ఆ అమ్మాయి ఎవరు చుట్టమో తెలుసా? మన్మోహన్ సింగ్. బాబు మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఎవరు బాబు? బరాక్ ఒబామానా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీ నాది కాదనుకుంటే నీ చెక్ క్లియర్ అయిపోద్ది. తొక్కలోది పెడివా ఫోన్ నీ. మహి, యు నో వాట్, నీకు ఇక మీదట నా నుంచి ఎలాంటి టార్చర్స్ ఉండవు. అవునరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాయినింగ్ ఇన్ 10 days.
ఈ 10 days అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను రా. ఇన్ని ఇయర్స్గా నిన్ను బక్రా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. హే కిషోర్ అన్న. హాయ్ హాయ్. హాయ్ నందు. హాయ్ మిస్ నందిని అలగప్పన్. హ్యాపీనా? యా ఆఫ్ కోర్స్. లైఫ్ లో ఎంత హ్యాపీగా ఎప్పుడూ లేను. గుడ్. హే కిషోర్, నీదానే కిషోరి. రేయ్ డోంట్ మేక్ జోక్స్ అరౌండ్ మై డాడ్, ఆల్ రైట్? ఓ సారీ కిషోర్ నా. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళ అమ్మా నాన్న మిస్ అవుతుంది అనమాట. అంతేగా మరి. బంగారం, నా మాట విను. నువ్వు నీ పేరెంట్స్ని ఎంతగా మిస్ అవుతున్నావో వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారేమో. కిషోర్నా, నందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో. వాళ్ళ పేరెంట్స్ నీ పేరెంట్స్ లానే కదా. అబ్బాబ్బాబ్బా, ఈ హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే సమాలిక్கிறது ரொம்ப కష్టం. Get out! పోవే బయటికి. ఈ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయిని కనీసం రేపు తెల్లవారే వరకైనా ఉండనివ్వండి ప్లీజ్ డాడీ. యాదమ్మా ఎక్కడున్నావే? అమ్మా ఎన్నాళ్ళకు దొరికావే, నిన్ను ఏం చేస్తానో చూడు. మొగుడంటే నోకు అయిపోయింది నీకు. సంపేస్తా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. చేజమ్మా Jayajama Kadu, Yadamavi, Shanti. Shanti. Hey Chandura. Hi dear, sorry. All of a sudden Arjun mother to shopping vachi padindi. I could not make it. See you later. Take care. చందుకు అసలు ఏమైందిరా? గెట్ టుగెదర్ సుదిలే, కనీసం ఫోన్ కాల్స్ కూడా లేవు. పట్టు వదలని విక్రమార్కుడు. Okay, forget about it. థ్యాంక్ యూ. ఏముంటుంది, అజంతా వాచ్, ఈగుల్ ఫ్లాస్క్. Mahi, this is for you. Please, దీన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకు. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తురా. అందరం కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటాం. అంతా ఓకే అనుకునేంతలో ఎవడో ఫోన్ చేస్తాడు. సారీ మావా, నేను సినిమాకి రాలేను, అక్కడికి రాలేను, ఇక్కడికి రాలేను. అరే ఏంట్రా అని అడిగితే ఫ్యామిలీ, పేరెంట్స్. అమ్మ వద్దంది, నాన్న ఇంట్లో ఉన్నాడు, గెస్ట్ వస్తున్నారు. ఆ క్షణాల్లో నాకు ఒకటే అనిపించేది, అమ్మని అమ్మ. నాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోవడానికి నాకు అసలు బొంగులోది ఫ్యామిలీయే లేదు కదా. ఓ రకంగా హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని. కానీ 3 days
3 days నువ్వు నన్ను పట్టించుకోకపోయేసరికి ఫస్ట్ టైం లైఫ్లో నాకు ఫ్యామిలీ లేదే అనిపించింది. ఎస్, ఇది చెయ్యి అది చెయ్యకు, వాడితో తిరక్కు, టీవీ చూడకు, రాత్రి 2 గంటలైనా సరే చదివి పడుకో అని ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పెట్టే కండిషన్స్, రెస్ట్రిక్షన్స్, వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలనేదే ఎవరికైనా ఉండే ఆశ, కోరిక అని నాకు ఇప్పుడే అర్థమైంది. ప్లీజ్ రా, నాకు మాత్రం అంతా నువ్వే. నువ్వు లేకుండా నేను ఉండలేను. భక్తి, ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను వదిలేళ్ళకు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను. One second. Thank you so much, Scott. భక్తి నేను ప్రేమిస్తుందని నీకు తెలీదు, కానీ స్కడ్కి 5 సంవత్సరాల ముందే తెలుసు. ఫ్యామిలీయే లేని నీకు తను బెటర్ హాఫ్ అవ్వాలని వాడు నీకు ఫర్జానాకు మధ్య ఉన్న రిలేషన్ను ఎంకరేజ్ చేయకుండా నీకోసం. భక్తి, నువ్వు వాడు పక్కన ఉంటే వాడు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నేను చేసిన పనికి లైఫ్లో మాట్లాడు, కానీ నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి. నా మాట విను, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు. నిజంగా? నిజంగా. సిగరెట్ ఇవే. ఐఎమ్ రియలీ సారీ రా. అన్నీ ఓకే, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చందన గుర్తాడి మీనాసా. అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారేంటి? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించి. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో, ఇది బాలునే. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? బాలు పేరు శ్రీనా. వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్ల పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్ళను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకు ఒక చిన్న టెస్ట్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడి ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే
గొడవలో గెలవడానికి ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్లు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి. అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్. బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా. ఆల్ ది బెస్ట్ నైనా. డోంట్ వరీ నాన్న. జస్ట్ 1 ఇయర్లో ఒక మంచి అమ్మాయిని చూసి నీ కోడలుగా తీసుకొస్తాను. ఓకే? ఓకే? నేను ఎందుకు వచ్చానో నాకే చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది. బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో స్త్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. నాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నావన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నావన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే. నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరమైన తర్వాతే నీకు నచ్చే విధంగా నన్ను నేను మార్చుకున్నాను. సుహాసినిలు చనిపోయిన రోజున నా ప్రేమ నీకు చెప్తామని వచ్చాను. కానీ అది ప్రేమించే వయసు, సమయం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే అర్హత కోల్పోయాను. ఐఎమ్ వెరీ సారీ శ్రీ, నన్ను క్షమించు. డోంట్ సే. ఈ క్షణం వస్తుందని నాకు తెలుసు చందు. దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ క్షణమే జీవితాంతం అవ్వాలని కోరుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది చేసిన తప్పును రియలైజ్ అవుతూ ఉంటారు, సరిదిద్దుకునే ప్రయత్నమూ చేస్తారు అళగప్పన్లా. కొంతమంది మరీ లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు, సుహాసిని, స్వరూప్ పేరెంట్స్లా. తెలిసి తెలియని వయసులో అనవసర విషయాల్లో ఇరుక్కుపోయి బతకలేక ప్రాణాలు వదిలేసే ఇలాంటి వారు ఎందరో ఉన్నారు.
మనస్పర్ధలతో అయిన వాళ్ళని కాని వాళ్ళుగా చేసుకునే మహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీచందన్లు తమ తప్పుని తెలుసుకుని తమను తాము మార్చుకుని అనుకున్నది సాధించగలిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు లయబద్ధంగా ఉంటాయని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ తకిట తకిట. అందరూ మారతారనుకుంటే పొరపాటే. చాలా గ్రాండ్ గా జరిగింది, చాలా మంది వచ్చారు. శ్రీచందనల పెళ్లి గ్రాండ్ గా జరుగుండొచ్చు, కానీ కాపురం అయ్యో అక్క, రివర్స్ లో పెట్టుకున్నావు. షార్ప్, నువ్వు షార్ప్ గా ఉన్నావు లేదా టెస్ట్ చేద్దామనే రివర్స్ లో పెట్టుకున్నా. ఇప్పుడు మనం వేయబోయే ప్లాన్ కి శ్రీచందనల కాపురం ఇదిగో ఇలా